ఈరోజు మీకు 12 ఏకర్స్ బిట్ చూపించబోతున్నా అండి. ఇలా ఉంటుంది మ్యాప్. చూడండి, ఇలా ఉంటుంది మ్యాప్. ఇది కేవలం అనంతపూర్కి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. అనంతపూర్కి కేవలం 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇది ప్యూర్ రెడ్ సాయిల్ అండి. ప్యూర్ రెడ్ సాయిల్. జస్ట్ అనంతపూర్కి 25 మినిట్స్ డ్రైవ్ అండి. ఇది ప్యూర్ రెడ్ సాయిల్. పర్ ఏకర్ 23 lakhs చెప్తున్నారు. అమ్మాలనుకున్న వాళ్ళు 23 lakhs చెప్తున్నారండి పర్ ఏకర్. ఇది అనంతపూర్కి కేవలం 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. మంచి రోడ్ కనెక్షన్స్తో ఉన్నాయి. రోడ్ కనెక్షన్ బాగుంది ఈ భూమికి. సో చూడండి, 12 ఏకర్స్ బిట్ అండి. ఇది ఇలా ఉంటుంది మ్యాప్. మంచి కొలతలండి మ్యాప్. కేవలం 23 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. గుడ్ రోడ్ కనెక్షన్ అండి. దీనికి రోడ్ కనెక్షన్ బాగా ఉంది. ఇది మనకి స్టేట్ హైవేకి దగ్గరగా ఉంటుంది. స్టేట్ హైవేకి 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్ కనెక్షన్ ఉంది ఇక్కడ. ఇది మంచి జనరల్ ప్రాపర్టీ అండి. ఇది చూడండి, ఇది మన అనంతపూర్కి చాలా దగ్గరగా ఉన్న పొలము. ఎవరైనా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని పర్చేస్ చేస్తే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చూడండి ఇలా ఉంటుంది మ్యాప్. సో ఫార్మింగ్ చేసేవాళ్ళు మంచిగా ఉంటుందండి ఈ మ్యాప్. చూస్తున్నారు కదా, కేవలం 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నేషనల్ హైవేకి అయితే 19 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బళ్ళారి నేషనల్ హైవేకి, బళ్ళారి బైపాస్కి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 4 కిలోమీటర్స్ ఉంటాయంటే స్టేట్ హైవేకి, బళ్ళారి స్టేట్ హైవేకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మంచి ప్రాపర్టీ అండి. ఎవరికైనా దగ్గరగా, సిటీకి దగ్గరగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ తీసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి.